వివాహం అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఏదైనా సరే ప్రేమ కూడా రుణానుబంధమే. అయితే మరి పెళ్ళి అయ్యాక దూరంగా ఉండడం కానీ విడిపోవడం కానీ ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతుంటాయి? అబ్బాయి లేదా అమ్మాయి జాతకంలో కళత్ర స్థానం హీనం అయితే ఇలా దూరంగా ఉండడం కానీ విడిపోవడం కానీ ప్రేమానురాగాలు తగ్గిపోవడం కానీ వంశ వృద్ధి ఆగిపోవడం అంటే సంతానం కలగకపోవడం లేదా కొన్ని సందర్భాల్లో ఇద్దరిలో ఒకరికి మరణం కూడా సంభవించవచ్చు. అయితే అది వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి యొక్క పూర్వజన్మ కర్మ బట్టి ఆ పరిస్థితి ఏర్పడుతుంది, వాళ్ళ తప్పు కాదు. అంటే అమ్మాయి వచ్చి అడుగు పెట్టగానే ఇలా జరిగింది, అబ్బాయి ఇలా పెళ్లి చేసుకోగానే ఇలా జరిగింది, అపశకనం, సో అది కరెక్ట్ కాదు. అయితే నూతనంగా పెళ్లి చేసుకునేవాళ్ళు లేదా ప్రేమలో ఉండి పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు మీ జాతకాలు నాకు పెట్టండి. సో ఏ కర్మ వల్ల, ఎటువంటి కర్మ వల్ల ఏ ప్రాయశ్చిత్తం చేసి ఆ దుష్కర్మ ఫలితాన్ని తగ్గించవచ్చో నేను చెప్తా. సో ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటావు పెళ్లి మీద. పెళ్లిదేముంది 3 గంటల పని, అయిపోయాక సుఖంగా ఉండాలి కదా. నన్ను నమ్ము, నేను చూసుకుంటా.